ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ తీస్తే పేషెంట్ చనిపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి కర్మ కర్త క్రియ గత పరిపాలకులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అందరికీ తెలుసు. ₹1 ఏంటో కొంచెం చూడండి. ఇప్పుడు నెల దాటిపోయింది, ఏదో చిల్లరేసినట్టు ఒక కోటి అంట. ఈ ₹1 మేము అక్కడ 1,00,000 మందిని ఆదుకోవాలి. ఇప్పుడు వరకు దిక్కుదేవాణం లేదు ఈ కోటికి. ఈ హయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాలో నువ్వేం చేశావు? అలాగే వరద సహాయానికి ₹1 ఇస్తానని ప్రకటించావు. ఆ ₹1 ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏం చేశావు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఎక్కడ పారిపోయినావో తెలుదు. రాష్ట్రం విడిచిపెట్టి పోయినావు. అధికారం ఉంటే పుల్లాగా బతుకుతా ఉంటావు, అధికారం లేకపోతే ఒక పిల్లితో సమానం. అలాంటి వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డిని రమ్మను వీడికి పోటీ చేయనికి. చేతగాని రాజకీయాలు చేసిన వ్యక్తివి నువ్వు. నీకు మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి కావాలన్నా నీ బతుక్కు. మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధి కొక్కళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంటే. సొంత నియోజకవర్గాల్లో సొంత జిల్లాల్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఉంది. 2047కి చర్చ చేస్తున్నారు. అన్న కోతలు కోసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నారు. రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడారు. రైల్వే జోన్ వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద చేసింది ఏం లేదు. చెరువుగా చేసి అక్కడనే బతుకమ్మ వేయాలని ఇదేం జరిగేదాంట్లో అదేదైతే వేరే ప్లేస్ లో పెట్టాం. అమర్పాలి గారు తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. మూర్తి పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కళ్ళలోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని కేటీఆర్ కున్న అలవాట్లు అన్ని అందరికి ఉంటాయి అనుకుంటారు. కేటీఆర్ కున్న దురలవాట్లు మరి ఏ నాయకులు కూడా లేవు. ఆయన పబ్బు కల్చర్, డ్రగ్ కల్చర్, ఏమంటే దుబాయ్ పోతాడు, బొంబాయి పోతాడు, పబ్బులో పోయిన కల్చర్ ఇది. అక్కడ బడేబాయి నోట్ల రద్దప్పుడు ఏదైతే చేసిండో ఇక్కడ చోటేబాయి కూడా హైడ్రా విషయంలో, మూసీ ప్రాజెక్టు విషయంలో అదే తప్పు చేసి ఇప్పుడు ఒక మాట మారుస్తుంది. ₹1 కొల్లగొట్టి ఢిల్లీకి కప్పం కట్టి తన పదవి నిలబెట్టుకోవడం కొరకు మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చిండు. కృష్ణా గుంటూరు వరదలకే కదా హైడ్రామా చేసిందంతా చంద్రబాబు నాయుడు సర్కారు. ఇప్పుడు 23 కోట్లు కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలు ఖర్చు పెట్టారు అంటున్నారు. అంటే అగ్గిపెట్టి ఎంత? ఒక అగ్గిపెట్టే ఒక కొవ్వొత్తు ఎంత? ఇది సైకిల్ బ్రాండ్ ఎక్కువ ఉంటుందేమో కాస్ట్, మనకు తెలియదు కదా. రైతులను మోసం చేసిన, రైతు రుణాన్ని ఎగ్గొట్టిన స్వయంగా తన నోటినే చెప్పిండు. ఇప్పటికీ 20 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు అని చెప్పిండు. ఒక చిన్న పని చేస్తే ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఊరంతా కూడా ఆ రోజు ప్రచారం చేసుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. क्योंकि हमारे मुख्यमंत्री जी ने पहले जैसे कहा कि दिन आएगा जब जनता देगी उनको जवाब, और ये एक ही बात कहेंगे कि ईवीएम खराब।